అధినేత జగన్మోహన్ రెడ్డి ఎల్లుండి శ్రీకాకుళం జిల్లాలో పర్యటించున్నారు. పర్యటనలో భాగంగా జైల్లో సీదిరి అప్పలరాజును జగన్ పరామర్శించనున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి, కేసు పురోగతి గురించి తెలుసుకోవడంతో పాటు ధైర్యం చెప్పనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఆ తర్వాత సీదిరి అప్పలరాజు కుటుంబ సభ్యులను కూడా కలిసి వారికి భరోసా ఇవ్వనున్నట్లు సమాచారం. ఈ అంశంపై మరిన్ని వివరాలను మా ప్రతినిధి శరత్ అందిస్తారు. శరత్, జైల్లో ఉన్న అప్పలరాజును పరామర్శించి అలాగే వారి కుటుంబ సభ్యులను కూడా పరామర్శించి వారికి ధైర్యం చెప్పనున్నట్లుగా జగన్ తెలుస్తోంది. వివరాలేంటి? జ్యోతి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎల్లుండి శ్రీకాకుళం జిల్లాలో అయితే పర్యటించనున్నారు. ఇప్పటికే కుమారుడి కేసులో అరెస్ట్ అయ్యి శ్రీకాకుళం సమీపంలోని అంపోల్ జిల్లా జైల్లో రిమాండ్ లో ఉన్నటువంటి మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ నాయకుడు డాక్టర్ సీదిరి అప్పలరాజును వైఎస్ జగన్ ములాఖాతు ద్వారా అయితే కలుసుకొని పరామర్శించనున్నారు. ఇప్పటికే కుమారుడికి సంబంధించినటువంటి కేసులో దానయ్య అనే వ్యక్తి అయితే మరణించాడో ఆ వ్యక్తికి సంబంధించి ఇప్పటికే ఉమ్మడి ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఇద్దరు మంత్రులు కూడా ఆయన పరామర్శించడం జరిగింది. అదే కోవకు సంబంధించి A3 అంటే కుమారుడి కేసులో A3గా ఉన్నటువంటి సీదిరి అప్పలరాజును అయితే 14 రోజులు జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. జ్యుడిషియల్ రిమాండ్ కి సంబంధించి శ్రీకాకుళం అంపోల్ జైల్లో ఆయన ఉన్నారు. అయితే డాక్టర్ సీదిరి అప్పలరాజును పరామర్శించి ఆయనకు కుటుంబ సభ్యులకు పార్టీ తరఫున పూర్తి భరోసా కల్పించేందుకే వైఎస్ జగన్ ఎల్లుండి శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారని చెప్పేసి అయితే ఇటు వైసీపీ నాయకులు చెబుతున్నారు. అయితే ఎల్లుండి వైఎస్ జగన్ రావడంతో ఇప్పటికే పార్టీకి సంబంధించినటువంటి వైసీపీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా అక్కడికి చేరుకొని జగన్మోహన్ రెడ్డిని కలుసుకొని ఎవరైతే సీదిరి అప్పలరాజు ఉన్నారో సీదిరి అప్పలరాజును కలిసేందుకు అయితే ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే సీదిరి అప్పలరాజును కలిసేందుకు అయితే ఎవరికి కూడా ఎటువంటి అనుమతులు లేవు. ఇప్పటికే జిల్లాకు సంబంధించి ఎక్కడ కూడా ఎటువంటి ర్యాలీలు కానీ ఎటువంటివి కూడా చేయొద్దని చెప్పేసి అయితే పర్మిషన్ లేదని చెప్పేసి అయితే పోలీసులు చెప్పడం అయితే జరుగుతుంది. జ్యోతి, రైట్, థ్యాంక్ యూ శరత్. మంత్రి